తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు, ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో దాదాపు సగం సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీలో ముసలం పుట్టింది. కొన్ని రోజులుగా సొంత పార్టీ నేతలే ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నా వాటిని సీరియస్గా తీసుకోవడం లేదట. ఇంతకు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? తెలంగాణలో పార్టీ బలపడే అవకాశం ఉందా? ఈ ప్రత్యేక కథనంలో చూడండి. తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం మొదలైందా? పదవులు దక్కని వారు ఇప్పుడు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానం వస్తోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో బలమైన పార్టీగా కనపడిన బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో ఉందో లేదో తెలియని పరిస్థితికొచ్చింది. అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు, లోక్సభలో 8 మంది ఎంపీలు, వీరిలో 2 కేంద్ర మంత్రులుగా ఉన్న బీజేపీలో మాత్రం ఏదో తెలియని అసంతృప్తి చోటు చేసుకున్నట్లు కనపడుతోంది. నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న నేతలు ఇప్పుడు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవిని రామచంద్రరావుకు కట్టబెట్టిన నాటి నుంచి తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాట మరింతగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లు వేసే రోజునే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదానికి తెరలేపారు. తనను అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వడం లేదంటూ మీడియా ముందే ఫైర్ అయ్యారు. అంతేకాకుండా వెంటనే పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే బీజేపీ అధిష్టానం రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది. ఇక ఆ తర్వాత బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య ఉన్న విభేదాలు కాస్త బయటపడ్డాయి. బీజేపీలో చేరిన తర్వాత తనకు పెద్ద పదవే ఇస్తారని ఈటెల భావించారు. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని భావించారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఈటెల బదులు తిరిగి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకే కేంద్ర మంత్రి పదవులను కట్టబెట్టింది. దీంతో కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవైనా తనకు దక్కుతుందని భావించారు. కానీ ఆ విషయంలో కూడా ఈటెలకు బీజేపీ నుంచి ఎదురుదెబ్బే తగిలింది. దీంతో ఈటెలకు ఏం చేయాలో అర్థం కావడం లేదట. నమ్మి వచ్చినందుకు తనకు బీజేపీలో తగినంత గౌరవం ఇవ్వడం లేదని బాధపడుతున్నారట. మరోవైపు ఈటెల సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్లో సొంత పార్టీ నేతలే అతనిని అవమానించేలా వ్యవహరిస్తున్నారట. స్వయంగా ఈటెల అనుచరులే ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు కేంద్ర మంత్రి బండి సంజయే కారణమని బహిరంగంగా ఈటెల అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రిగా, ఎంపీగా తన నియోజకవర్గంలో పర్యటించే హక్కు బండి సంజయ్కు లేదా అని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈటెల, బండి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉందని టాక్. మరోవైపు 2 నేతలు కూడా బహిరంగంగానే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కీలక నాయకులైన వీరిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉండడంతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం తర్వాత ఇలా పార్టీలోని అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయని వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీలోకి కొత్త వారిని చేర్చుకోవాలని ప్రయత్నిస్తే కొందరు పార్టీ నేతలే అడ్డుకుంటున్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన కూడా పార్టీలోని కొంతమంది కీలక నాయకుల తీరును తప్పుబడుతున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి సంజయ్ కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని సంజయ్ కూడా ఆశించి భంగపడ్డారు. అప్పట్నుంచి ఆయన తన నియోజకవర్గం దాటి బయటకు రావడం లేదు. గతంలో ప్రజల్లో కనపడిన సంజయ్ ఇప్పుడు మాత్రం కాస్త సైలెంట్ అయ్యారట. రాష్ట్ర బీజేపీలోని కీలక నాయకులు, ముఖ్యంగా పాత, కొత్త నాయకుల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో నాయకులు ఎవరూ దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని గతంలోనే బూత్ కమిటీలు వేశారని, కానీ తీరా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నాటికి కీలక నాయకుల తీరుతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరవడం కూడా కష్టమే అనే చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యేల మధ్య కూడా ఇప్పుడు సమన్వయం లేదట. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యేల మధ్య విభేదాలున్నట్లు టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటి నుంచే వారి మధ్య సమన్వయం కొరవడినట్లు టాక్ వినిపిస్తోంది. రెండు 2019లో బీజేపీకి 4 ఎంపీలు ఉండేవారు. అప్పుడు పార్టీ కేవలం 8 జడ్పీటీసీలు మాత్రమే గెలిచింది. ఇప్పుడు 8 మంది ఎంపీలు, వారిలో 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వీరికి తోడు 8 మంది ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంలో బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతమంది కలిసి గతంలో కంటే 3 రెట్లు ఎక్కువ జడ్పీటీసీలను గెలిపిస్తారనే ఆశలో పార్టీ శ్రేణులున్నాయి. అయితే ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే గతంలో వచ్చిన సీట్లైనా వస్తాయా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా నేతల మధ్య సమన్వయం కుదిర్చేలా బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాష్ట్రంలో బీజేపీ మరింత బలహీనపడ్డం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో జాతీయ నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.